అందరికీ నమస్కారం. నా పేరు అనుప్రయిత. నేను ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. మేము విభక్తుల గురించి ఇప్పుడు తెలియజేయబోతున్నాము. నా పేరు రోషిని. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్రథమ విభక్తి గురించి తెలియజేయబోతున్నాను. పూలు ప్రథమ విభక్తి. ఉదాహరణ: పెట్టెలో బట్టలు ఉన్నాయి. లు అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది ప్రథమ విభక్తి. నా పేరు జాన్ వెస్లీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ద్వితీయ విభక్తి గురించి తెలియజేయబోతున్నాను. నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఉదాహరణ: నేను నీ గురించి తెలుసుకున్నాను. గురించి అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది ద్వితీయ విభక్తి. నా పేరు సునైనా. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను తృతీయ విభక్తి గురించి తెలియజేస్తాను. చేతన్ పెన్ తోడంతన్ తృతీయ విభక్తి. ఉదాహరణ: నేను కలగా రాస్తాను. తో అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది తృతీయ విభక్తి. నా పేరు కనిష్క. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చతుర్థి విభక్తి గురించి తెలియజేస్తాను. కొరకుంకాయ్ కోసం చతుర్థి విభక్తి. ఉదాహరణ: రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం వనవాసం చేశారు. కోసం అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది చతుర్థి విభక్తి. నా పేరు అలక్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను పంచమి విభక్తి గురించి తెలియజేస్తాను. వలయం అంటే పట్టి పంచమి విభక్తి. ఉదాహరణ: విద్య వలన వినయం వస్తుంది. వలన అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది పంచమి విభక్తి. నా పేరు తస్మీర్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు షష్ఠి విభక్తి గురించి తెలియజేస్తాను. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఉదాహరణ: నీ యొక్క చదువు ఎలా ఉంది. యొక్క అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది షష్ఠి విభక్తి. నా పేరు అష్రఫ్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు సప్తమి విభక్తి గురించి తెలియజేస్తాను. అందున్న సప్తమి విభక్తి. ఉదాహరణ: వనమునందు వృక్షములు ఉన్నవి. అందున్ అనే ప్రత్యయం ఈ వాక్యంలో ఉంది కాబట్టి ఇది సప్తమి విభక్తి. నా పేరు మోహిత్. నేను 6వ